ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చేసిన అనుభవంతో మనం చేయబోయే కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున, 29వ తారీఖున, 30వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకోబోతున్నాం. దీని వెనక చాలా ఆలోచన, ఎంతో నేర్పు, ఓపిక, సహనం, తొందరపడకుండా హడావుడిగా చేసే కార్యక్రమాలు కాకుండా వేసే ప్రతి అడుగు పార్టీ నిర్మాణం కోసం, మన నాయకత్వం కోసం, జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం అని ఆలోచించే మన అధ్యక్షుల వారి భావన మనందరం కూడా ఆ రోజు ప్రతిబింబించాలి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక వారం క్రితం మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుందాం, విస్తృత స్థాయి సమావేశం అని అనుకున్నాం. చాలామంది ఈరోజు కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ బహుశా మెంబర్షిప్ డ్రైవ్ కోసం ఏమో అని అనుకుంటున్నారు. కాదు, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సింది, కొన్ని కార్యక్రమాలు మనం చేసేది ప్రజలకి మరింత దగ్గర అవడానికి కోసం. మన పైన ప్రజల నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆ బాధ్యతను నిర్వహించుకుంటూ పరిపాలన యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక కార్యక్రమాలని మనం ఏ విధంగా జనసేన పార్టీ తన వంతు తను బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్ళామనే దానిపైన చర్చించుకునే సందర్భం ఇది.